గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కెనడాలో భారత సంతతికి చెందినటువంటి ఒక మహిళని అత్యంత దారుణంగా హత్య చేసిన సందర్భం ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున వేరే దేశాల్లో కూడా ఇట్లా భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు చనిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు హిమాన్షి ఖురేషీని గఫూర్ అనే వ్యక్తి ఆయన చంపినట్టుగా ప్రాథమికంగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ కావచ్చు, లేదంటే ఆమె తిరిగినటువంటి ప్లేసెస్ కావచ్చు, అండ్ ఇది మిస్టీరియస్ మర్డర్ అయితే అన్నోన్ వ్యక్తి చేసినటువంటి మర్డర్ కాదు, ఈమెకు అత్యంత సన్నిహితంగా స్నేహితుడు అయ్యుండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. దీనికి కారణం ఏంటి అంటే అక్కడ జరిగినటువంటి అక్కడ దొరికినటువంటి అన్ని ఎవిడెన్సెస్ చూసినా, ఆమె మొబైల్ చెక్ చేసినా సరే సన్నిహితుడు అయినటువంటి వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. ఆ తర్వాత ఆయనకి కాల్ చేసే ప్రయత్నం ఈ పోలీసులు చేసినప్పటికీ కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, ఆ తర్వాత ఇప్పుడు హత్య ఆయన్నే చేసి ఉంటాడు. నిందితుడు పేరు వచ్చేసి అబ్దుల్ గఫూరీ, ఈయన 32 సంవత్సరాలు. సో ఈమెని హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, అనుమానం ఈయన మీదనే ఉండడం, అక్కడ హత్య జరిగినటువంటి తీరు ఆమెని అత్యంత కిరాతకంగా పొడిచి చంపేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇందులో భాగంగా సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి అన్ని ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత నిందితుడు ఇతడే అయ్యుంటాడు అని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన కోసం గాలింపు చర్యలకు దిగినటువంటి పరిస్థితి. ఇది 19వ తారీఖున జరిగింది. కానీ ఆమె హత్య జరిగినట్టుగా ఒక పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత, సర్చ్ ఆపరేషన్ చేసిన తర్వాత ఆమె ఆనవాళ్ళు అనుకోండి, ఆమె టొరంటోలో వీళ్ళు ఉండేది, బట్ ఈమె డెడ్ బాడీ మాత్రం ఇంకో ప్లేస్లో దొరికింది. సో అక్కడ కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్సెస్ అన్నీ తీసుకునే లోపే ఇప్పుడు నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆయన పరారీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆయన కోసం దేశవ్యాప్తంగా కూడా గాలింపు చర్యలు, అంటే అరెస్ట్ వారెంట్కి సంబంధించి అన్ని నోటీసులు అయితే ఇప్పుడు కెనడాకి సంబంధించిన ప్రభుత్వం జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇండియన్ కాన్సులేట్ దీని మీద కుటుంబ సభ్యులకి సానుభూతి తెలిపడమే కాకుండా వాళ్ళకి ఒక మెసేజ్ ఇచ్చింది, నిందితుడిని ఖచ్చితంగా పట్టుకుంటాం, శిక్షిస్తాం అనేటువంటిది కూడా వాళ్ళు ఆ నోట్లో రాసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ దీని మీద కొంత ఆందోళన వ్యక్తం చేసింది. అట్లాగే ఇప్పటి వరకు కెనడాలో ఇట్లాంటి హత్యలు 40 వరకు జరిగాయి ఈ సంవత్సరంలో. సో ఇది కొంత ఆందోళన కలిగిస్తోంది అన్నటువంటి అంశాన్ని కూడా అక్కడ అధికారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు సీరియస్లీ ఇప్పుడు ఈ నిందితుడి కోసం అయితే పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఎవరైనా సరే ఇండియన్ సంతతికి చెందినటువంటి ఎవరైనా సరే చనిపోయినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం అవుతోంది. ఎందుకంటే అక్కడ చదువుకోవడానికో లేకపోతే జీవితంలో స్థిరపడడానికో మన వాళ్ళు అందరినీ ఇబ్బంది అయినా సరే తట్టుకొని వేరే దేశంలో వెళ్ళి కొంత సెటిల్ అయి రావచ్చు అన్నటువంటి ఉద్దేశంతో వెళ్తే తీరా చూస్తే శవం ఇంటికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది ఆందోళన కలిగిస్తోంది. సో వీటి మీద ఇంకా కొంత అక్కడ ప్రభుత్వాలు దృష్టి సారించాలి అండ్ సెక్యూరిటీ వైజ్గా కొంత సెక్యూరిటీని కల్పించాలి అనేటువంటిది మన ఇండియన్స్ కూడా మరోసారి రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడు కెనడాలో ఒక భారత సంతతికి చెందినటువంటి మహిళ హత్య కావించబడడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.